కుట్రం పురిందవన్ ది గిల్టీ వన్ టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ 35 to 40 minutes రన్ టైం ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ సిరీస్ నాకైతే నచ్చిందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంగేజింగ్గానే ఉంటుంది. స్టోరీలోకి వెళ్తే కొద్ది రోజుల్లో రిటైర్మెంట్ తీసుకోబోతున్న గవర్నమెంట్ ఉద్యోగి అయిన భాస్కరన్ అలియాస్ పశుపతి తన మనవడి వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటాడు. అనుకోకుండా ఒకరోజు తన పక్కింట్లో ఉన్న మెర్సీ అనే చిన్న అమ్మాయి కిడ్నాప్ అయి ఉంటుంది. అదే సమయంలో తన ఇంటి ముందర ఆ చిన్న పాప తండ్రి రక్తపు మడుగులో చనిపోయి ఉంటాడు. అసలు ఆ పాపను కిడ్నాప్ చేసింది ఎవరు, ఆ పాప తండ్రిని చంపింది ఎవరు, ఈ కేసులో భాస్కరన్కు ఉన్న సంబంధం ఏంటి అనేది మిగతా స్టోరీ. ఈ సిరీస్ స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్లోనే డైరెక్ట్ స్టోరీలోకి తీసుకెళ్తారు. స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఫుల్ గ్రిప్పింగ్గానే ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్, 4th ఎపిసోడ్ కాస్త స్లో అనిపించినప్పటికీ రిమైనింగ్ ఎపిసోడ్స్ మాత్రం ఫుల్ ఎంగేజింగ్గానే ఉంటాయి. ముఖ్యంగా 5th ఎపిసోడ్, 6th ఎపిసోడ్లో వచ్చే ట్విస్టులు మాత్రం చాలా బాగుంటాయి. హంతకుడు ఎవరు అనేది లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ వరకు కూడా సస్పెన్స్గానే మెయింటైన్ చేశారు. భాస్కరన్ ఆ కిడ్నాప్ చేసిన తాను కాదని అతను చేసే ప్రతి ప్రయత్నము, దాన్ని బయట పెట్టడానికి ప్రయత్నించే నిజాయితీ గల పోలీసు అయిన గౌతమ్ అలియాస్ విదార్థ్ దర్యాప్తు చుట్టూ కథ గ్రిప్పింగ్గానే ఉంటుంది. ఒక సాధారణ మధ్యతరగతి మనిషి తప్పు చేసిన తర్వాత నిద్రలేని రాత్రులు, పశ్చాత్తాపం, తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే భయం, ఇలాంటి ఎమోషన్స్ను పశుపతి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. మరోవైపు సస్పెండ్ చేయబడి తన పరువు నిలబెట్టుకోవాలని తప్పించే ఆఫీసర్ విదార్థ్ నటన చాలా రియలిస్టిక్గా ఉంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ కూడా ఈ సిరీస్కి హైలైట్ అయిందని చెప్పాలి. అలాగే మిస్సింగ్ అయిన చిన్న పాప యొక్క తల్లి పాత్ర చేసిన ఆవిడ, అలాగే పశుపతి గారికి వైఫ్గా చేసిన ఆవిడ, ఇద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అందరి పర్ఫార్మెన్సెస్ కూడా చాలా రియలిస్టిక్గా, న్యాచురల్గా ఉంటాయి. సిరీస్లో బీజిఎం కూడా చాలా టెన్షన్గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే కొన్ని చోట్ల స్లో అనిపించినప్పటికీ సిరీస్ మొత్తం కూడా ఫుల్ ఎంగేజింగ్గానే ఉంటుంది. డార్క్ క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళకు ఈ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మీకు కానీ నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ ఈ సిరీస్ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.